ఆర్ఆర్బీ ఎన్టీపీసీ గ్రాడ్యుయేట్కు సంబంధించిన ఫలితాలైతే మనకు నిన్న విడుదల కావడం జరిగింది. సో ఈ ఫలితాల్లో ఎవరైతే క్వాలిఫై అయ్యారో సిబిటి 1లో వాళ్ళకు హార్టీ కంగ్రాచులేషన్స్. ఏ జోన్కైనా సరే తెలుగు వాళ్ళందరూ ఎక్కడైతే క్వాలిఫై అయ్యారో మీ జోన్ వైజ్గా ఎక్కడైతే క్వాలిఫై అయ్యారో వాళ్ళకందరికీ హార్టీ కంగ్రాచులేషన్స్. అలాగే జోన్ వైజ్గా చూసుకున్నట్టయితే కట్ ఆఫ్స్ ఏ విధంగా ఉన్నాయి, మనకు గ్రాడ్యుయేట్ లెవెల్లో ఈ కట్ ఆఫ్ అనేది ఎంతవరకు ఉంది అని చెప్పి మనము అనుకున్నట్టుగానే 60-70 ఈ రేంజ్లలోనే కట్ ఆఫ్ అనేది వచ్చింది. సో మరి అండర్ గ్రాడ్యుయేట్ వాళ్ళు కూడా ఎగ్జామినేషన్ రాశారు. సో వాళ్ళ కీ కూడా మనకు మొన్ననే నేను చెప్పాను, ఇంతకుముందు వీడియోలో చెప్పాను. సో 2-3 రోజులలో ఖచ్చితంగా దాని కీ అయితే రిలీజ్ చేస్తారని చెప్పాను. అలాగే ఆ ఎన్టీపీసీకి సంబంధించిన రిజల్ట్ కూడా మనకి ఈ మంత్లోనే వస్తాయని చెప్పాను. సో మంత్లో రావడం జరిగింది. ఎగ్జామినేషన్ అక్టోబర్లో ఉండే ఛాన్స్ ఉందని చెప్పాను. సిబిటి 2కి సంబంధించి గ్రాడ్యుయేట్ వాళ్ళది అది కూడా మనకు డిక్లేర్ అయితే కావడం జరిగింది. ఇక ఆర్ఆర్బీ గ్రూప్ డికి సంబంధించి మరి ఏ విధంగా ప్రిపరేషన్ చేయాలి అనే ఇంకో ఆ సందిగ్ధంలో ఉంటారు కాబట్టి ఇంకా 2 నెలలు కూడా లేదు కాబట్టి ఇందులో ఈ 3 అంశాల గురించి అయితే ఈ వీడియోలో మాట్లాడుకుందాం. సో ఫస్ట్ టైం మన ఛానల్ చూసిన వాళ్ళు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే వీడియోని అయితే లైక్ చేయండి. ఇక వివరాలకు వెళ్ళినట్టయితే మనకు నిన్న ఆర్ఆర్బీ ఎన్టీపీసీ ఆర్ఆర్బీ అఫీషియల్ వెబ్సైట్లో అన్ని జోన్లలో మనకు ఈ ఆర్ఆర్బీ గ్రాడ్యుయేట్కి సంబంధించిన రిజల్ట్ అయితే డిక్లేర్ చేయడం జరిగింది. సో ఫస్ట్ ఎప్పుడైనా నేను అనుకున్నట్టు ఇంతకుముందు జరిగినట్టు ఫస్ట్ రిజల్ట్ ఇవ్వకుండా ఎవరైతే క్యాండిడేట్స్ సెలెక్ట్ అయ్యారో వాళ్ళ లిస్ట్ మాత్రమే పెడుతుండేది. ఆ తర్వాత మనకు ఎగ్జామినేషన్ డేట్స్ అనేది డిక్లేర్ చేస్తుండేది. సో ఇప్పుడు ఆర్ఆర్బీ ఎన్టీపీసీ గ్రాడ్యుయేట్కి సంబంధించి రిజల్ట్ ఒకేసారి, అలాగే సిబిటి 2 ఎప్పుడు నిర్వహిస్తామనే డేట్ కూడా ఇవ్వడం జరిగింది. మనకు అక్టోబర్ 10 నుంచి అయితే సిబిటి 2 ఆర్ఆర్బీ ఎన్టీపీసీ ఒకటే రోజు నాడు నిర్వహిస్తారు. అంటే మనకు ఇంతకుముందు దాదాపు 1 మంత్కు ఎబోగా మనకు ఎన్టీపీసీ సంబంధించిన ఎగ్జామ్స్ అయితే కండక్ట్ చేయడం జరిగింది. సో ఇప్పుడు మనకు ఒకే రోజు నాడు కంప్లీట్ కాబోతున్నాయి. దీన్ని కట్ ఆఫ్ చూసుకున్నట్టయితే సికింద్రాబాద్ జోన్ కానీ, మనకు ముంబై కానీ, కోల్కతా కానీ, బెంగళూరు కానీ, చెన్నై కానీ ఏ జోన్లో చూసుకున్నా కానీ టఫ్గా ఉంది. చాలా దాదాపు 60 నుంచి యావరేజ్గా 60 నుంచి చూసుకున్నట్టయితే 70, 78, 79, 80 వరకు కూడా వచ్చే అన్ని జోన్లలో ఈ కట్ ఆఫ్ అనేది రావడం జరిగింది. సో కట్ ఆఫ్ను మీరు దృష్టిలో ఉంచుకున్నట్టయితే సో మనకు దాదాపు మరి ఎన్ని మార్కులు వస్తే మనకు జాబ్ వస్తుందంటే మనకు ఇది సెంట్రల్ లెవెల్ సంబంధించిన ఎగ్జామినేషన్ కాబట్టి దాదాపు మీరు ఎవరైనా సరే ప్రిపేర్ అయ్యే వాళ్ళు 100కి 100 మార్క్స్ నేను సాల్వ్ చేయగలుగుతా అని చెప్పి అనే ఉద్దేశం కొద్దీ మీరు ఈ లాంగ్ టర్మ్ ప్రిపరేషన్ చేసినట్టయితే ఆర్ఆర్బీలోనే కాదు ఏ ఉద్యోగమైనా సంపాదిస్తారు. సో 100కు ఎన్ని మ్యాక్సిమం మార్క్స్ ఎన్ని ఉంటే అన్ని మార్క్స్ నేను స్కోర్ చేయగలుగుతా అనే కాన్ఫిడెన్స్ కొద్దీ మీరు చదవాల్సి ఉంటుంది. ఇప్పుడు అండర్ గ్రాడ్యుయేట్కి సంబంధించిన కీ అయితే చూసుకున్నారు కదా. సో కీ చూసుకున్న వాళ్ళు మీ యొక్క స్కోర్ ఎంత వచ్చింది, మీ స్కోర్ ఎంత వచ్చిందో రా స్కోర్ అనుకోండి, అది స్కోర్ ఎంత వచ్చిందని చెప్పి మీరు కామెంట్ చేయండి. కామెంట్ చేసినట్టయితే మళ్ళీ మీరు ఏ జోన్కు రాశారో ఎగ్జామినేషన్ అది కూడా కామెంట్ చేయండి. కామెంట్ చేసినట్టయితే సో ఏ జోన్కి ఎంతవరకు మనకు హై మార్క్స్ ఎంత వచ్చినాయి, లో మార్క్స్ ఎట్లున్నాయి, ఎంతమందికి ఎట్లా మార్కులు వస్తున్నాయి అనేది తెలుస్తుంది కాబట్టి మనకు సిబిటి కాబట్టి. సో కామెంట్ చేయడానికి అయితే ప్రయత్నించండి. మరి ఈ అండర్ గ్రాడ్యుయేట్ వాళ్ళకి కట్ ఆఫ్ ఎంత ఉంటుందంటే ఇప్పుడు మనం ఎన్టీపీసీకి చూసుకున్నట్టయితే మనకు 60 నుంచి దాదాపుగా యావరేజ్గా మనకు మినిమంగా 60 నుంచి 80 వరకు ఏ విధంగా కట్ ఆఫ్ ఉంటుందో అండర్ గ్రాడ్యుయేట్ వాళ్ళకి కూడా ఇదే కట్ ఆఫ్ ఉండబోతుంది. ఈ మధ్యలో మార్కులు వచ్చిన వాళ్ళకే ఛాన్సెస్ ఎక్కువ ఉండవలసి ఉంది. అది తక్కువ, కొన్ని జోన్లలో ఇంకా తక్కువ రావచ్చు మేబీ. నేను అన్ని జోన్లకు సంబంధించిన కట్ ఆఫ్ ఇంకా చూడలేదు, ఎందుకంటే నిన్న నుంచి కొన్ని వెబ్సైట్లు సర్వర్ డౌన్ ఉండడం వల్ల ఓపెన్ కావట్లేదు. సో ఇప్పటి కూడా ఆర్ఆర్బీ సికింద్రాబాద్ జోన్ మనం ఓపెన్ చేస్తే ఓపెన్ కూడా కావట్లేదు కాబట్టి సర్వర్ ఇష్యూ ఉంటే 2-3 రోజుల్లో అన్ని కట్ ఆఫ్లు కూడా కొన్ని మామూలుగా అఫీషియల్ వెబ్సైట్లు కాకుండా వేరే వెబ్సైట్లు కూడా దానికి సంబంధించిన డీటెయిల్స్ కొన్ని ఉన్నాయి. సో మీరు కట్ ఆఫ్ను దృష్టిలో పెట్టుకొని చూసుకున్నట్టయితే ప్రతి ఒక్క జోన్కు సంబంధించిన కట్ ఆఫ్స్ అనేది మీరు ఇప్పుడు చూసుకున్నట్టయితే మనకు ఆర్ఆర్బీ అండర్ గ్రాడ్యుయేట్ వాళ్ళకు కూడా సేమ్ కట్ ఆఫ్ ఉండబోతుందని నా అంచనా ప్రకారం అయితే చెప్పగలుగుతున్నాను. ఎందుకంటే టఫ్ కాంపిటీషన్, మనకు రైల్వేలో ఉద్యోగం సంపాదించడానికి చాలా మంది కాంపిటీషన్ ఉన్నారు సెంట్రల్ లెవెల్లో. ఇది ఎవరు దృష్టిలో ఉంచుకొని
ఉంచుకోవట్లేదు, ఎగ్జామినేషన్ డేట్స్ పడదాకా టైంపాస్ చేస్తూ ఉంటారు. సో టైంపాస్ చేసి కరెక్ట్ ఎగ్జామినేషన్ డేట్స్ రాగానే చదువుకుంటే అది ఏం ప్రాబ్లం ఉండదు. మళ్ళీ ఆర్ఆర్బి క్వశ్చన్స్ కూడా ఏ విధంగా అడుగుతుందంటే అభ్యర్థిని కన్ఫ్యూజ్ చేస్తుంది, కన్ఫ్యూజన్ క్వశ్చన్స్ అడుగుతుంది. అక్కడ సింపుల్ ఆన్సర్ అనుకొని చెప్పి పెడతాం, కానీ అక్కడ అవునా కాదా ఎస్సా నో అనా అనేది ఆలోచించకుండా డైరెక్ట్గా మార్క్స్ పెట్టేస్తారు. చాలామంది నెగిటివ్ మార్క్స్ కింద మనకు 1/3 నెగిటివ్ మార్కింగ్ ఉన్న విషయం అయితే తెలిసిందే. సో చాలామంది కన్ఫ్యూజన్లో కూడా మార్క్స్ అనేది పోగొట్టుకోవడం జరుగుతుంది. అందుకే మనకు సమయం తక్కువగా ఉంది కాబట్టి మనకు 90 నిమిషాలకు 100 క్వశ్చన్లు ఉన్నాయి కాబట్టి ఇది కూడా దృష్టిలో పెట్టుకొని మనము ఎంత చదివినాము, ఎంత ప్రిపరేషన్ చేసినామనే ఉద్దేశం అదేనే కాకుండా మనము ఎగ్జామ్ హాల్లో మనకిచ్చిన 90 నిమిషాల్లో ఎగ్జామ్ను మనం ఏ విధంగా రాస్తున్నాం అన్నదే చాలా ఇంపార్టెంట్. ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. సో మనకు అండర్ గ్రాడ్యుయేట్ కూడా సేమ్ నాకు ఇదే విధంగా కట్ ఆఫ్ ఉండబోతుందని నాకైతే అర్థమైంది. సో దాన్ని బట్టి మీకు చెప్పగలుగుతున్నాను. మీ యొక్క ఆన్సర్కి ఇవి చూసుకోరు కాబట్టి మీ స్కోర్ అయితే కామెంట్ అయితే చేయండి. ఇక ఆర్ఆర్బి గ్రూప్ డి వాళ్ళకి సంబంధించి చెప్పుకున్నట్టయితే సో గత 10 సంవత్సరాల నుంచి ఆర్ఆర్బి నిర్వహిస్తున్న గ్రూప్ డి కానీ, ఎంటీపీసీ కానీ, మనకు జేఈ కానీ ఇవన్నీ పోస్టులకు సంబంధించిన ప్రీవియస్ క్వశ్చన్స్ అన్నీ చూసుకున్నట్టయితే చాలా వరకు మనకు ఈ జనరల్ అవేర్నెస్ కానీ, జనరల్ సైన్స్ కానీ, కరెంట్ అఫైర్స్ కానీ ఒక సంవత్సరం లోపు క్వశ్చన్స్ అనేది అడుగుతుండు, రిపీటెడ్ క్వశ్చన్స్ కూడా అడుగుతుండు. ఎందుకంటే మనకు సిబిటి పెట్టినప్పటి నుంచి రిపీటెడ్ క్వశ్చన్స్ అంటే కొన్ని కేటగిరీలకు సంబంధించి ఒక కేటగిరీ క్రీడలు స్పోర్ట్స్ అనేది ఉంది. వింబుల్డన్ కానీ, క్రికెట్ కానీ వీటికి సంబంధించి ప్రతి ఒక్క క్వశ్చన్ వన్ ఇయర్ అనే కాదు 1.5 year క్వశ్చన్స్ కూడా అడుగుతున్నాడు. ఎందుకంటే మనకు షిఫ్ట్ వైజ్గా ఎగ్జామినేషన్ కండక్ట్ చేస్తుండు కాబట్టి సో ప్రీవియస్గా ఏ విధంగా క్వశ్చన్స్ అడుగుతున్నాడు. ఒక క్వశ్చన్ ఇప్పుడు మనకు వింబుల్డన్ అడిగిందంటే వింబుల్డన్కు సంబంధించిన ప్రతి ఒక్క క్వశ్చన్స్ అనేది రాసి ఉండాలి. ఎందుకంటే ఇప్పుడు వింబుల్డన్ అంటే వింబుల్డన్ ఎప్పుడు స్టార్ట్ అయింది, వింబుల్డన్ స్టార్ట్ కావడానికి కారణం ఏంటిది, అది ఎక్కడ స్టార్ట్ అయింది, ట్రోఫీ ఫస్ట్ ఎవరు గెలిచారు, ఆ తర్వాత ఇప్పుడు 2024-25లో ఎవరు గెలిచారు, ఈ రకంగా దీనికి రిలేటెడ్గా సంబంధించిన ప్రతి ఒక్క క్వశ్చన్కి మీకు ఆన్సర్ తెలిసి ఉండాలి. తెలిసి ఉంటే వింబుల్డన్కి సంబంధించిన క్వశ్చన్కి అయితే ఆన్సర్ అందులో సింగిల్స్కి ఎవరు గెలిచారు, డబుల్స్ ఎవరు గెలిచారు, ఇటువంటి టాపిక్స్ అంటే ఒక టాపిక్ చెప్తున్నాను, ఈ టాపిక్కి సంబంధించిన అన్ని క్వశ్చన్స్ అనేది రావడం జరగాలి. అలాగే క్రికెట్కి సంబంధించింది కానీ, ఆస్కార్ అవార్డుల గురించి కానీ ఇవన్నీ, అలాగే మన కంట్రీస్ క్యాపిటల్స్ కానీ, ప్రైమ్ మినిస్టర్స్ కానీ వీటికి సంబంధించివన్నీ చూసుకున్నట్టయితే కరెంట్ అఫైర్స్ కింద ఇట్లా వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి అలాగే మనకు జీకే స్టాటిస్టిక్ జీకే నుంచి కూడా చాలా మార్క్స్ వస్తున్నాయి. మీరు ఎగ్జామ్స్ రాసిన వాళ్ళందరూ కూడా ఒకసారి మీ యొక్క కీ పేపర్ మళ్ళీ చూసుకున్నట్టయితే స్టాటిస్టిక్ జీకే నుంచి ఎన్ని క్వశ్చన్స్ వస్తున్నాయి అనేది, హిస్టరీ నుంచి, పాలిటీ నుంచి ఇవన్నీ ఎన్ని వస్తున్నాయంటే మీకు ఇప్పుడు గ్రూప్ డి అభ్యర్థులు ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో 45 క్వశ్చన్స్ మనకు జనరల్ సైన్స్ నుంచి, అలాగే ఈ జనరల్ అవేర్నెస్ కరెంట్ అఫైర్కి సంబంధించి మొత్తం టోటల్గా చూసుకున్నట్టయితే 45 క్వశ్చన్స్ ఉన్నాయి. మీరు 45కి 45 కరెక్ట్ పెట్టేటట్టు మీరు ప్రిపరేషన్ కావాలి. దాని తర్వాత రీజనింగ్, రీజనింగ్ సంబంధించిన ఇంటెలిజెన్స్కి సంబంధించి రీజనింగ్కి సంబంధించి చూసుకున్నట్టయితే దాంట్లో 30 మార్కులు, అలాగే అర్థమెటిక్కి సంబంధించి చూసుకున్నట్టయితే దాంట్లో 25 మార్కులు. దీంట్లో నుంచి మీరు దాదాపు 55 క్వశ్చన్ల నుంచి దాదాపు 40 క్వశ్చన్స్ మీరు ఆన్సర్ పెట్టే రకంగా మీరు చదవాల్సి ఉంటుంది. సో ఇప్పుడు మనకున్న తక్కువ టైంలో ఎక్కువ ప్రిపరేషన్ ఏం చేయాలంటే ఇప్పుడు టెస్ట్ సిరీస్లు అనేది కంపల్సరీ. మీరు ఇన్ని రోజుల నుంచి చదువుకున్నారు కదా, చదువుకున్న వాళ్ళు కానీ చదువుకోని వాళ్ళు కానీ టెస్ట్ సిరీస్ రాయడానికైతే ప్రయత్నించండి. ఒకవేళ మీరు టెస్ట్ సిరీస్ కావాలనుకుంటే వీడియో డిస్క్రిప్షన్లో మన స్టూడెంట్ బడి యాప్ లింక్ ఇస్తాను. చాలా తక్కువ ధరకే మనకు జనరల్ అవేర్నెస్ అలాగే జనరల్ సైన్స్కు సంబంధించి 45 క్వశ్చన్లకు సంబంధించిన టెస్ట్ సిరీస్ ఉంటుంది. దీంట్లో 45 క్వశ్చన్లకు ఒక టెస్ట్ చొప్పున 20 టెస్టులు ఉంటాయి. చాలా తక్కువ ప్రైస్ ఎందుకు పెట్టానంటే సో ఫ్రీగా వచ్చిన దానికి వాల్యూ ఉండదు, ఫ్రీగా వస్తే వాల్యూగా ఇవ్వడం తీసుకోరు, అది నామకే వస్తే అనుకుంటారు. సో చాలా కష్టపడి క్వశ్చన్స్ తయారు చేసి ప్రీవియస్గా ఏ విధంగా అడుగుతున్నాడు వాటిని బేస్ చేసుకొని వాటి ఆధారంగా ఈ క్వశ్చన్స్ అనేది తయారు చేయడం జరుగుతుంది. కాబట్టి వీడియో డిస్క్రిప్షన్లో అలాగే లేదంటే గూగుల్ ప్లే స్టోర్లో స్టూడెంట్ బడి అనే యాప్ ఉంటుంది, దాన్ని కొట్టి మీరైతే డౌన్లోడ్ చేసుకోండి.
ఒక టెస్ట్ అయితే ఫ్రీగానే మీరు ఒకసారి అయితే అటెండ్ కండి. ఫ్రీ టెస్ట్ అయితే నేను ఈరోజు సెట్టింగ్ చేస్తాను. ఫ్రీగా ఒక టెస్ట్ అయితే మీరు రాసుకోవచ్చు. దాని తర్వాత మిగతా టెస్టులు 19 టెస్టులు ఏవైతే ఉంటాయో అవి మీరు చాలా తక్కువ ధరనే ప్రైస్ ఉంటుంది, ఒకసారి చెక్ చేసుకోండి. తక్కువ ధరలో మామూలుగా ఒక రోజు ఖర్చు అంతా కాదు, కానీ ఖచ్చితంగా తక్కువ ధరకే దీన్ని అందుబాటులోకి అయితే తెస్తాను. ఖచ్చితంగా టెస్ట్ సిరీస్ అనేది చాలా ఇంపార్టెంట్గా అర్థమెటిక్ రీజనింగ్ సంబంధించి మీరు క్వశ్చన్లు ప్రాక్టీస్ చేయండి. ప్రీవియస్ పేపర్లను ఒకసారి చెక్ చేసుకోండి. ఇవన్నీ చెక్ చేసుకున్నట్టయితే మీరు గ్రూప్ డీకి కూడా నేను కట్ ఆఫ్ ఇది విధంగా ఉంటుందండి. ఇక గ్రూప్ డీకి చాలా కాంపిటీషన్ ఉంది. సో చాలా 10th క్లాస్ తోటి కాబట్టి చాలా కాంపిటీషన్ ఉంది. కాబట్టి అభ్యర్థులందరూ ఖచ్చితంగా ప్రిపరేషన్ ఈ రెండు నెలలను గ్రూప్ డి అభ్యర్థులు 2 నెలలు ఖచ్చితంగా ప్రతి ఒక్క క్షణాన్ని మీరు యూజ్ చేసుకోండి. ఒక్క నిమిషం. గ్రూప్ డి అభ్యర్థులకు ఇప్పుడు నేను ఇచ్చే సజెషన్ ఏంటంటే, ఈ 2 months మీరు ఎటువంటి ఫంక్షన్స్ కానీ, ఫెస్టివల్స్ కానీ, ట్రావెలింగ్స్ కానీ సంబంధించి ఏదైనా టూర్స్ అండ్ కానీ అవన్నీ పక్కకెట్టేసేయండి. పండగలకు కానీ కొంచెం మాత్రమే స్పెండ్ చేయండి. మరి ఈ టైంను మీరు యూజ్ చేసుకున్నట్టయితే మీకు ఆర్ఆర్బి గ్రూప్ డి జాబ్ వచ్చిన తర్వాత ఇంతకంటే మంచి పండగలు మళ్ళీ వస్తాయి. మళ్ళీ ఎంజాయ్ చేసుకోవచ్చు, అన్నీ చేసుకోవచ్చు. మొబైల్కి అడిక్ట్ కాకండి, మొబైల్కి దూరంగా ఉండండి. ప్రిపరేషన్ ఎర్లీ మార్నింగ్ 4కి లేవండి. ఖచ్చితంగా 2-3 hours చదవండి, కొంచెంసేపు జాగింగ్ చేయండి, కొంచెం మెడిటేషన్ చేయండి. ఆ తర్వాత మళ్ళీ మంచి ఫుడ్ని తీసుకోండి. ఎందుకంటే మంచి ఫుడ్ తీసుకుంటేనే మనం హెల్తీగా ఉంటాం, మనం చదివింది గుర్తుపెట్టుకోగలుగుతాం. ఎటువంటి టెన్షన్లను మీ దోస్తు కానీ, ఫ్రెండ్స్ కానీ అందరినీ పక్కకు పెట్టేసేయండి. ఒక 2 months, మీకు 2 months మాత్రమే ఉంది. ఈ 2 months మీరు ఒక మార్పును అనేది చూపించండి. మీలో మీరే మార్పును అనేది చూపించి స్టడీ మీద ఫోకస్ చేయండి. రోజుకు ఒక 2 టెస్టులు అయినా ఖచ్చితంగా రాయండి. మీకు ఎంత చదువుతున్నారో, ఎన్ని క్వశ్చన్స్కి ఆన్సర్ పెడుతున్నారు అనేది మీకు ఒక క్లారిటీ వస్తుంది. అంటే ఈ విధంగా మీరు టెస్టులు రాయడం వల్ల యూజ్ ఏంటంటే, అప్పుడు మనము ఎగ్జామినేషన్ సెంటర్కి అయినప్పుడు ఏ క్వశ్చన్స్ ఎంత టైంలో పెట్టగలుగుతున్నాం, మనకి ఏ క్వశ్చన్స్ ఏ విధంగా వస్తున్నాయి అనే ఆలోచన అప్పుడు మనకు కొంచెం ఎక్స్పీరియన్స్ అవుతుంది. కాబట్టి డైరెక్ట్ అటాకింగ్గా నేను ఎగ్జామ్ హాల్లోనే నేను ఎగ్జామ్ రాస్తా అంటే కుదరదు. అప్పుడు టైం వేస్ట్ అనేది మీకు ఆ నిమిషాలు ఇట్లా పైనుంచి 90 నిమిషాలు ఉందనుకోండి, 90 నిమిషాల నుంచి సెకండ్ల రూపంలో 89, 87 ఈ విధంగా వస్తుంటుంది. చూస్తుండగానే మనం క్వశ్చన్లు చదువుతుంటే క్వశ్చన్లను చదివి అర్థం చేసుకోవడానికి ఫస్ట్ ప్రయత్నించండి. చదివి అర్థం చేసుకుంటే అప్పుడు మనం దానికి కరెక్ట్ ఆన్సర్ పెడతామా లేదా అన్నది చాలా ఇంపార్టెంట్. తక్కువ సమయంలో ఎక్కువ మనం ఈ మైండ్ని ఉపయోగించి వాటికి ఆన్సర్ ఇవ్వాలి. జ్ఞాపక శక్తి కూడా చాలా అవసరమైన విషయమే. కాబట్టి గ్రూప్ డి అభ్యర్థులు ఇప్పుడు ఆల్రెడీ ఎన్టీపీసీ గ్రాడ్యుయేట్కి సంబంధించిన రిజల్ట్ వచ్చినాయి. కాబట్టి ఒకసారి మీరు కట్ ఆఫ్ అయితే చూసుకోకపోతే ఇంటర్నెట్లో సెర్చ్ చేసి చూసుకోండి ఎంత కట్ ఆఫ్ ఉన్నది, ఎన్ని మార్క్స్ వస్తే మనకు జాబ్ వస్తుంది అని చెప్పి. వాళ్ళకు CBT 1 అయింది, ఇంకా CBT 2 ఉంటుంది. మనకు October 10th నాడు CBT 2 ఉంటుంది. కాబట్టి అలాగే ఈ అండర్ గ్రాడ్యుయేట్ వాళ్ళకి కూడా మేబీ ఈ ఎగ్జామినేషన్ గ్రాడ్యుయేట్ వాళ్ళకి ఎగ్జామినేషన్ అయిపోయే వరకు వాళ్ళకు కూడా రిజల్ట్ వచ్చే అవకాశం ఉంది. ఆర్ఆర్బి గ్రూప్ డి మనకు 17th November నుంచి ఉంది కదా, అంతకంటే ముందు రోజే వీళ్ళకి కూడా ఎగ్జామినేషన్ పెట్టే అవకాశం ఉంది. 2 months మాత్రమే టైం ఇస్తాడు ఈ రిజల్ట్ అండ్ ఎగ్జామినేషన్కి పెట్టడానికి టైం అనేది ఇస్తాడు. కాబట్టి నేను ఆర్ఆర్బి అండర్ గ్రాడ్యుయేట్ వాళ్ళకు కూడా మనకు ఏదైతే గ్రూప్ డి వాళ్ళకి ఎగ్జామ్ కాకముందుకే వీళ్ళ ఎగ్జామ్ కూడా అయిపోతుంది అని అనిపిస్తుంది. ఒకవేళ కాకపోతే గ్రూప్ డి ఎగ్జామినేషన్ అయిపోయిన తర్వాత జనవరిలో పెట్టే అవకాశం అయితే పెడతాడని అనిపిస్తుంది. కాబట్టి సమయాన్ని అయితే అండర్ గ్రాడ్యుయేట్ వాళ్ళు అలాగే ఇప్పుడున్న గ్రాడ్యుయేట్ వాళ్ళు ఎగ్జామ్ ఉంది కాబట్టి CBT 2కు, అలాగే గ్రూప్ డి వాళ్ళు మీ సమయాన్ని మాత్రం వృధా చేసుకోకండి. సో వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, ఎవరికైనా యూజ్ అయితే వాళ్ళకైతే షేర్ చేయండి. Thank you friends, all the best.